ఇప్పటికే మీరందరూ విజయ్ దేవరకొండ కొత్త మూవీ 'రణబాలి' టైటిల్ గ్లింప్స్ వీడియో చూసుంటారు. ఈ వీడియోలో కొన్ని హిడెన్ డీటెయిల్స్ గురించి అండ్ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఈ మూవీలో రష్మిక కూడా ఉంది. 'డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్ దేవరకొండ అండ్ రష్మిక కలిసి నటిస్తున్న మూవీ ఇది. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి రాహుల్ సాంక్రిత్యన్. అతను ప్రీవియస్‌గా 'టాక్సీవాలా' అండ్ 'శ్యామ్ సింగ్ రాయ్' మూవీస్ తీశారు. ఈయన తీసిన ప్రతి మూవీలో ఏదో ఒక సోషల్ ఇష్యూ ఉంటుంది. 'శ్యామ్ సింగ్ రాయ్' మూవీలో ఆ రోజుల్లో టెంపుల్స్‌లో దేవదాసు వ్యవస్థ మీద జరుగుతున్న దారుణాలను చూపించారు. అండ్ ఇప్పుడు ఈ 'రణబాలి'లో మన భారతీయుల మీద బ్రిటిష్ ప్రభుత్వం చేసిన అన్యాయాలను చూపిస్తున్నారు. ఈ 'రణబాలి' మూవీ విషయానికొస్తే ఇది స్వాతంత్రం రాకముందు ఇండియాలో జరిగిన కొన్ని జెనోసైడ్ ఇన్సిడెంట్స్ గురించని అర్థమైంది. జెనోసైడ్ అంటే ఇంటెన్షనల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. 1940s ఆ టైంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల దగ్గర వాళ్ళు పండించిన ధాన్యాన్ని లాగేసుకుని వాళ్ళని ఆకలితో ఉంచి వాళ్ళంతటా వాళ్ళే చనిపోయేలా చేశారు. చాలా ఘోరం అసలు. వాళ్ళు పండించిన ఆ ధాన్యాన్ని వరల్డ్ వార్ 2లో బ్రిటిష్ సోల్జర్స్కి అందేలా చేశారు. అందుకే ఇక్కడ ట్రైన్లో ఆ ధాన్యాన్ని తరలిస్తున్న షాట్ పెట్టారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ బెంగాల్లో, మద్రాస్‌లో అండ్ మన రాయలసీమ సైడ్ కడపలో చాలా చోట్ల జరిగాయి. 40 ఇయర్స్‌లో దాదాపుగా 4 కోట్ల మంది చనిపోయారు. అసలు వినటానికే చాలా దారుణంగా ఉంది. అండ్ ఈ పిక్‌లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే జనాలందరినీ ఆ బ్రిటిష్ కాయిన్స్‌తో ఉరేశారు. ఇది సింబాలిక్‌గా ఎకనామిక్ స్లేవరీ గురించి డిస్క్రైబ్ చేశారు. ఎకనామిక్ స్లేవరీ అంటే జనాల మీద ఎక్కువ పన్నులు అమలు చేసి వాళ్ళని బానిసల్లా చూస్తున్నారని. అండ్ ఈ షాట్లో మీరు అబ్జర్వ్ చేస్తే సార్ రిచార్డ్ టెంపుల్ అని ఉంది. ఈయన రియల్గానే ఒక బ్రిటిష్ గవర్నర్. ఆ జెనోసైడ్ ఇన్సిడెంట్స్ జరగడానికి ప్రధాన కారణం వీడే అసలు. అండ్ ఈ షాట్లో 5 డిఫరెంట్ బ్రిటిష్ కాయిన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి క్వీన్స్ హెడ్. ఇది క్వీన్ విక్టోరియాకి సింబాలిక్గా యూజ్ చేసేవారు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు క్వీన్ విక్టోరియా అని దీని మీనింగ్. సెకండ్ వన్ వచ్చేసి రాయల్ క్రెస్ట్ ఆర్ లయన్ షీల్డ్ అని కూడా అంటారు. ఇది బ్రిటిషర్స్ అథారిటీకి అండ్ వాళ్ళ రూల్కి సింబాలిక్గా యూజ్ చేసేవారు. థర్డ్‌ది వచ్చేసి ఒక స్టార్. ఇది ఓన్లీ ఇంపార్టెంట్ బ్రిటిష్ ఆఫీసర్స్ దగ్గరే ఉండేది, లైక్ గవర్నర్స్. ఫోర్త్‌ది వచ్చేసి ఒక ట్రైడెంట్ సింబల్, అంటే త్రిశూలం లాంటిది. దే హ్యావ్ కంట్రోల్ ఓవర్ ల్యాండ్, సీ అండ్ పీపుల్ అని దాని మీనింగ్. అండ్ ఫిఫ్త్ కాయిన్‌లో ఉన్నది ఒక బ్రిటిష్ ఆఫీసర్. ఈ బ్రిటిష్ రూల్ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని దీని మీనింగ్. మన దేశానికి వచ్చి మన అధికారాన్ని లాక్కుంటే సహించాం. మన రాజ్యాలను, మన నేలని ఆక్రమిస్తే సహించాం. మనల్ని మనుషుల కంటే ఘోరంగా చూసినా సహించాం. మన తోటి భారతీయులని చంపితే భరించాం. కానీ మన నోటి దగ్గర కూడుని లాగేసుకుంటే భరించే ఓపిక ఎవ్వడికీ ఉండదు. తినడానికి పిడికెడు అన్నం ముద్ద కూడా ఇవ్వకపోతే ప్రతి ఒక్కరూ పిడికలు బిగిస్తారు. కోపంతో కొట్టిన దెబ్బ కన్నా ఆకలి బాధతో కొట్టిన దెబ్బే చాలా గట్టిగా తగులుతుంది. శ్రీశ్రీ మహాప్రస్థానంలో చెప్పినట్లు, ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తుల నిండే సైనికులారా రారండి అని ప్రతి ఒక్కరూ పోరాడతారు. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఆకలి కోసం జరుగుతున్న యుద్ధం ఇది. గెలిచేదెవరో సినిమాలోనే చూడాలి.